అందరికీ నమస్కారం. కార్మికుల మధ్యలో ఉన్నటువంటి సమస్యలను వెలుగెత్తి చూపడం కోసము, అసలు ఏం జరుగుతుందనేది తెలుసుకోవడం కోసము, ప్రతి ఒక్క అంశాన్ని మనం మాట్లాడుకోవడం కోసము ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. ఇది కూడా ఒక గేట్ మీటింగ్ లాగానే భావించండి. ఎందుకంటే అక్కడ మనకు సమయం తక్కువ ఉంటుంది కాబట్టి అన్ని విషయాలు చెప్పలేం కాబట్టి ఇది ఒక అంశము. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం ఏంటిదంటే చందాలు అక్రమంగా గుడికోడుతో చందాలు గుర్తింపు సంఘము రికవరీ చేసుకున్నది 1835, 1840. కొన్ని ఏరియాలు 1830 తోటి, కొన్ని ఏరియాలు 1840 తోటి రికవరీ చేసుకున్నది. ఇంకా కూడా ఉన్నాయి. గుడికోడులు ఏమున్నాయంటే 1845, 1850, 1855. ఇవన్నీ టెంపుల్ కోడ్స్. ఈ టెంపుల్ కోడ్స్లో వీటిని యూజ్ చేసుకొని వాళ్ళు గుర్తింపు సంఘము చందాను ఏదైతే రికవరీ చేసుకునేదని అది ఏంటంటే 1875 కోడ్ అసలైతే కార్మిక సంఘం చందా అనేది ఉన్నది. కానీ దీంట్లో ఎప్పుడు కూడా వందల ఎప్పుడు రికవరీ చేయలేదు. అది కూడా వచ్చినప్పటి నుంచి రికవరీ చేయలేదు. ఏ గుర్తింపు సంఘం కూడా రికవరీ చేయలేదు. ఇప్పటికి కూడా అసలు రికవరీ అనేది మొన్న లాస్ట్ టైం గెలిచినటువంటి టీవీ కేసు అసలు రికవరీ అనేది ఎత్తేసింది. కానీ ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఇది సాంకేతిక లోపం ఉన్నది కాబట్టి, ఈ సాంకేతిక లోపం వల్ల పనిచేస్తలేదు కాబట్టి దీని ద్వారా కడిగేసుకున్నామని చెప్పేసి చెప్పారు. చెప్తూ ఏమన్నారంటే ఏఐటీసీని బలోపేతం చేయండి అని అడుగుతారు. ఏఐటీసీని బలోపేతం చేయడం ఏంటిది? ఆల్రెడీ మిమ్మల్ని గెలిపించినట్టు మిమ్మల్ని బలోపేతం చేసినట్టు ఇంకా మళ్ళీ బలోపేతం చేసేది అంటే నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు కడిగేసుకుంటావు, నువ్వు అడగకుంటుంటే నేను బలోపేతం చేసినట్ట. అది తప్పు. నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు కడిగేసుకున్నావు కదా, అడుగుడే. ఇది అక్రమంగా నువ్వు గుడికోడు నుంచి ఎందుకు కడిగేసుకోవాల్సి వచ్చింది? ఆగపోయాను. 1875 కోడ్ లాగుంది. లాగున్నప్పుడు నువ్వేం చేయాలి? నెక్స్ట్ మంత్ కడిగేసుకుంటే అయిపోగలరా? కార్మికులకు ఇంటిమేషన్ ఇచ్చి అయినా దీని నుంచి కడిగేసుకోవడం లేదు. దీని నుంచి కడిగేసుకోవడం అనేది లేదు. వందలు ఎప్పుడు కడిగేసుకున్నట్టే లేదు. ఒకవేళ నీ కడిగేసుకోవాలని పేమెంట్ రికవరీ చేయాలని అనిపించినా కూడా కార్మికుల మధ్యలో దాన్ని తీసుకురావాలి, అంశాన్ని చూపించాలి. మీరు చూపించలేదు కదా. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఇది లాగుంది కాబట్టి దీని నుంచి రికవరీ చేస్తామని అన్నారు. 1835, 1840, 45, 50, 55 అని గుడి కోడ్లు, టెంపుల్ కోడ్స్. టెంపుల్ కోడ్స్లోకి వెళ్ళిపోతుంది అమౌంట్. టెంపుల్ కోడ్ నుంచి రికవరీ అయిన అమౌంట్ తీసి వీళ్ళకి ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? యాజమాన్యం ఇవ్వాలి. అంటే యాజమాన్యంకు గుర్తింపు సంఘానికి సఖ్యత బాగుంది. యాజమాన్యానికి గుర్తింపు సంఘానికి సఖ్యత బాగుంది కాబట్టి వాళ్ళు ఈ కోడ్ నుంచి రికవరీ చేసుకున్నా వీళ్ళు సహకరించారు, యాజమాన్యం సహకరించింది. కాబట్టి మనం ఏమడుగుతున్నామంటే ఈ సఖ్యతతోటి రాజీనామా అయిపోయింది. ఈ సఖ్యతతోటి ప్లేడే పిహెచ్డిపి దీని మీద ఇంత ఫాస్ట్గా రియాక్ట్ అయిపోయి అక్టోబర్ మంత్లోనే చందాలు రాపించారు. అక్టోబర్ మంత్ శాలరీలోనే రికవరీ చేసారు. ఇంత ఫాస్ట్గా మీరు చేసారు కదా, జస్ట్ 15 రోజుల తేడాతోటి, 15 days తోటి ఇంత ఫాస్ట్గా చేసారు కదా. ఇంత ఫాస్ట్గా మరి మీరు ఇది రికవరీ చేసుకున్నప్పుడు కార్మిక సంఘం చందా ఇది ఒక కోడ్ పని చేయకపోతేనే వేరే కోడ్ల ద్వారా ఎంతైతే ఫాస్ట్గా రికవరీ చేసుకున్నారో అంతే ఫాస్ట్గా కార్మికుల సమస్యల మీద మాట్లాడచ్చు కదా. ఇప్పుడు ప్లేడే పిహెచ్డి ఉన్నది అంశం. ఈ ప్లేడే పిహెచ్డి అంశం ఉన్నది కదా. ఈ ప్లేడే పిహెచ్డి 2021లో టీవీజీ కేసు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు, అంటే గుర్తింపు సంఘాలు ఉన్నప్పుడు దీని మీద కొన్ని ఆంక్షలు పెట్టారు. ఆంక్షలు ఎత్తివేయాలి, ఆంక్షలు ఎత్తివేయాలని చెప్పేసి కూడా నువ్వు ఎన్నికల ముందు హామీ ఇచ్చినావు. అది స్ట్రక్చర్ మీటింగ్ పెట్టి ఏం ఆంక్షలు పెట్టలే. వితౌట్ స్ట్రక్చర్ మీటింగ్ తోటి అది తీసేసారు. ఇప్పుడు నువ్వు స్ట్రక్చర్ మీటింగ్ పెట్టి ప్లేడే పిహెచ్డి కల్పిస్తా అంటాను ఎవరైనా అడిగితే. ఎందుకు? నీకు ఇక్కడ కంపెనీకి నీకు మధ్య సఖ్యత బాగుంది కదా. సఖ్యత బాగున్నప్పుడు నువ్వు ప్లేడే పిహెచ్డి కూడా నువ్వు అదే సఖ్యతతో ఇప్పించచ్చు కదా. ఎందుకు ఇప్పలేకపోతా ఉన్నారు? అంటే కార్మికుడికి ఇచ్చే కాడనేమో నత్తనాడక, మీకు కావాల్సిన కాడేమో ఫాస్ట్ ట్రాక్ డైరెక్ట్, మీకు కావాల్సిన కాడనేమో ఫాస్ట్ ట్రాక్ డైరెక్టే, 15 రోజులు టైం కూడా తీసుకోకుండా. అదే దీనికి మాత్రము నత్తనాడక, ఎందుకంటే కార్మికుడికి అవసరం కాబట్టి. 2021 నుంచి ఇప్పటి వరకు నువ్వు మన గెలవక ముందు కూడా మీరు ఇదే చెప్పారు, కంపల్సరీ ఇప్పిస్తాము, మాకు ఓటేసి గెలిపాడు. కార్మికులు నమ్మిరు, ఓటేసి. మరి ఎప్పుడు ఇప్పిస్తావు? 10 నెలలు అయితే నువ్వు గెలిచి, 10 నెలలు అయితే నువ్వు గెలిచి ఎప్పుడు ఇప్పిస్తావు? 2 నెలలు అయితే గుర్తింపు పత్రం ఇప్పించి, 2 నెలలు అయితే గుర్తింపు పత్రం ఇప్పించి అని ఎందుకంటే మీరు తీసుకోలే. మరి 8 నెలల ముందు మీరు తీసుకోలే. మళ్ళీ దీనికోసం కూడా ఏమి ఇంకెప్పుడు ఇస్తారు గుర్తింపు పత్రము? మాట్లాడాల్సిన అవసరాలు ఉన్నాయి, స్ట్రక్చర్ మీటింగ్ పెట్టుకోవాలి, కార్మికుల సమస్యల మీద స్పందించాలి, ఇవ్వండి గుర్తింపు పత్రం అని అడిగింది కూడా మీరే యాజ్ అ సిఐటిగా. కాబట్టి 2 నెలల కాలంలోనైనా కూడా మీరేమన్నా గుర్తింపు పత్రం తీసుకున్నప్పుడు స్ట్రక్చర్ మీటింగ్ పెట్టిందా? ఏరియాలో స్ట్రక్చర్ మీటింగ్ పెట్టలేదు అంటే ఏరియాలో సమస్యలు లేవా? మొత్తము సింగరేణి వ్యాప్తంగా స్ట్రక్చర్ మీటింగ్ పెట్టాలి.
సింగరేళ్ళ సమస్యలు లేవా? మన సమస్యల మీద మాట్లాడరు, హామీల మీద మాట్లాడరు, దేని మీద మాట్లాడతారు? కాబట్టి సేటుగా మేము అడుగుతా ఉన్నాం, దీన్ని ఏదైతే ఇంత ఫాస్ట్గా నువ్వు రికవరీ చేసుకున్నావో అంతే ఫాస్ట్గా ఇది పి ప్లేడ్ పిహెచ్డి పి. ఇది చట్టంలో లేకపోవచ్చు, కానీ అందరికీ కల్పిస్తాను కదా. చట్టంలో లేకుండా ప్లేడ్ పిహెచ్డి అనేది యాజమాన్యం తీసుకున్నది. ఎందుకనంటే చట్టంలో లేనటువంటి దాన్ని ఎందుకు తీసుకున్నది అంటే ఓటీ కట్టియాల్సి వస్తే ఎక్కువగా జీతం కట్టియాల్సి వస్తుందని ప్లేడ్ పిహెచ్డి అనే అంశాన్ని పట్టుకొచ్చింది. దీనివల్ల కార్మికులకు కాస్త లాభం జరుగుతుంది, కానీ యాజమాన్యానికి కూడా కార్మికుడు అంతకంటే ఎక్కువ లాభం చేస్తూ ఉంటాడు. యాజమాన్యానికి కూడా కార్మికుడు అంతకంటే ఎక్కువ పని చేస్తూ ఉంటాడు. కాబట్టి ప్లేడ్ పిహెచ్డీలు ఆంక్షలు లేకుండా ఆంక్షలు ఎత్తేసి గతంలో ఎట్లుందో అట్లా ఇప్పించే బాధ్యత ఏఐటీసీదే. సఖ్యతతో చేయాల్సిన పని వితౌట్ స్ట్రక్చర్ మీటింగ్. అదేవిధంగా ప్లేడ్ పిహెచ్డీ తర్వాత ఏమున్నది? పెరెక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్. ఈ పెరెక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ కూడా అంశము నువ్వు స్ట్రక్చర్ మీటింగ్ పెట్టి మొదట పెరెక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ సొంత పథకం కోసం స్ట్రక్చర్ మీటింగ్ లో మాట్లాడాలి. ఎందుకంటే ఈ పెరెక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎప్పుడు వచ్చిందనంటే 2011లో అగ్రిమెంట్ అయింది. కోల్ ఇండియాలో కోల్ ఇండియాలో 2011లో అగ్రిమెంట్ అయింది. దాదాపు 13 సంవత్సరాలు అవుతుంది. దాదాపు 13 సంవత్సరాల నుంచి కోల్ ఇండియాలో కార్మికులు అందరూ తీసుకుంటా ఉన్నారు. మనకు కావాలంటే మాత్రము ఇప్పుడు 13 సంవత్సరాల నుంచి మనం హోల్డ్ ఉన్నాం, మనం ఇప్పటి వరకు తీసుకోలే. మరి ఇంత ఫాస్ట్ ట్రాక్ గా పని చేసుకొని తీసుకున్నప్పుడు ఈ ఫాస్ట్ ట్రాక్ దీని మీద ఎందుకు ఉపయోగించారు? 13 సంవత్సరాలు కావాలా కార్మికులకు ఇప్పించడానికి. మళ్ళీ 2011లో ఇక్కడ అధికారంలో ఎవరు ఉన్నారు సింగరేణిలో అంటే ఈ అధికారంలో ఉన్న వాళ్ళు ఏఐటీసీలే. 2011లో అధికారంలో ఉన్నది ఏఐటీసీలే. ఇప్పుడు గుర్తింపు ఎన్నికలు జరిగినప్పుడు కూడా వీళ్ళు ఇచ్చిన హామీలలో ఈ అంశం ఉన్నది. ఇప్పుడు గెలిచి 10 నెలలు అవుతుంది కదా, ఈ గెలిచి 10 నెలలు అవుతుంది అయినా కూడా వీళ్ళే గెలిచిరుగా. 10 నెలల ముందు ఎవరు గెలిచి? వీళ్ళే గెలిచిరు కదా. ఈ హామీ ఇచ్చిరు కదా. 10 నెలల నుంచి కూడా నువ్వు ఏది కోల్ ఇండియాలో ఇచ్చినటువంటి అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఎందుకు ఇప్పలేకపోతా ఉన్నావు అంటే కార్మికులకు ఇచ్చే కాడ స్ట్రక్చర్ మీటింగ్ కావాలి, అది కానియరు. ఇది నత్తనడక అంటే స్ట్రక్చర్ మీటింగ్ అయితే ఇప్పాల్సి వస్తుందని స్ట్రక్చర్ మీటింగ్లు పెడతలేరా? కార్మికులకు ఒకటి ఓపెన్గా చెప్పండి, స్ట్రక్చర్ మీటింగ్లో అయితే సమస్యల పరిష్కారం కావాల్సి వస్తుందని స్ట్రక్చర్ మీటింగ్ పెడతలేరా? మరి స్ట్రక్చర్ మీటింగ్ పెట్టి ఈ పెరెక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ కానీ సొంతింటి పథకం కానీ మీరు ఏమేమి హామీలు ఇచ్చారు? దాదాపు 20 హామీలు దాకా ఇచ్చారు, 23 హామీలు ఇచ్చారు. కనీసం ఒక్కొక్కటి అన్నా కూడా నెరవేర్చుకుంటూ రావాలి కదా. అస్సలు సమస్యల మీద పరిష్కారం దిశ అసలు లేనే లేదు. ఏమైనా కూడా ఏరియా లెవెల్ వాళ్ళు అట్లే ఉన్నారు, మొత్తం పైన నాయకత్వం అట్లనే ఉన్నది. ఇప్పుడు ఈ పెరెక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ స్ట్రక్చర్ మీటింగ్ పెడితే వస్తుంది. మీరు దాచుకుంటే 2011లో అగ్రిమెంట్ అయిందన్న. కార్మికులు అందరూ అడగాలి అవుతా. గెలిపించినప్పుడేమో జై 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 అన్నారు కదా, మరి జై 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 అన్నలు మీరు ఎవరైతే గెలిపించారో వాళ్ళని అడగాలి కదా. అడగరా మీరు? మొన్న ఒక అన్న నాకు ఫోన్ చేసి అడుగుతా ఉన్నాడు, అన్న మీరు చేస్తే ఏమవుతుందంటే మమ్మల్ని ప్రశ్నించే వరకు మాత్రమే పరిమితం చేశారు. మమ్మల్ని గెలిపియలే. మమ్మల్ని ఎక్కడి వరకు తీసుకొచ్చారంటే గెలుపు దిశగా తీసుకొచ్చారు, కృతజ్ఞతలు. కానీ గెలిచిన వాళ్ళు చేయాల్సిన పని మేము చేయడానికి లేదు. గెలిచిన వాళ్ళు మేము వాల్యూ చేస్తాం. ఎప్పుడు కార్మికులకు ఏదైతే హామీలు ఇచ్చిరో ఆ హామీలను అన్నిటినీ నువ్వు నెరవేరుస్తూ వచ్చినప్పుడు, హామీల దిశగా పోతున్నప్పుడు, నువ్వు కార్మికుల సమస్యలను పట్టించుకున్నప్పుడు, నువ్వు కార్మికుల సమస్యలు పట్టించుకోవు, కార్మికులకు ఇచ్చిన హామీలు పట్టించుకోవు, ఇక ఏం పట్టించుకుంటారు? దేనికోసం మాట్లాడతారు? ఏదైనా యాజమాన్యం తనంతట తానుగా ఏదైనా సర్క్యులర్ కనుక ఇచ్చిందనుకో ఆ సర్క్యులర్ రిలీజ్ కాగానే మేమే ఇప్పించినామని చెప్పుకునేవారు. మరి ఇదెందుకు ఇప్పిత్తలేరు? సొంతింటి పథకం ఉన్నది. మీరు దాదాపుగా 23 అంశాలు పట్టుకొచ్చిండ్రు. గుర్తింపు సంఘము, ఇప్పుడున్న గుర్తింపు సంఘము ఏమో చేస్తా ఉన్నారు. ఏదైనా కూడా ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ, ఇష్టానుసారంగా పోవద్దు. కంపెనీ కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. మనమే ఇట్లా చేస్తే ఇట్లా. కాబట్టి ఎట్టి పరిస్థితుల కార్మిక మిత్రులారా, ప్రతి ఒక్క అంశానికి ఒకదానికి లింక్ అయి ఉంటుంది. మనము చందాలు రాసినాం, అయిపోయింది, ఇట్లనే చేయాలి. అది పోనీ ఇది అడుగు. ప్లేడ్ పిహెచ్డీలు అంతే ఫాస్ట్గా ఇప్పిమని చెప్పేసి గెలిచిన సంఘాన్ని అడగండి. ప్రాతినిధ్య సంఘం కూడా దీనికి బాధ్యత వహించాలి. కొన్ని ఏరియాలో మీరు కూడా గెలిచిరు, వాళ్ళని కూడా అడుగుండ్రు. ఏ ఏరియాలలో ఐఎన్టీయూసీ గెలిచిందో వాళ్ళని కూడా, ఐఎన్టీయూసీ ఏఐటీయూసీ ఈ 2 సంఘాలు ఖచ్చితంగా వీళ్ళు గెలిచిరు కాబట్టి వీళ్ళు సపోర్ట్ చేయాలి. వీళ్ళు ముందుండి ఖచ్చితంగా నడిపించాలి.
గెలిచింది గుర్తింపు సంఘం ఉన్నది ఏఐటీసీ కాబట్టి వీళ్ళదే ప్రధాన బాధ్యత, వీళ్ళదే ప్రధాన బాధ్యత. మేమంతా సాగలేదు. మళ్ళీ ఒకటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటిదంటే ఏఐటీసీని బలోపేతం చేయాలి, ఇట్లా గుడి కోడ్ల నుంచి రికవరీ చేసుకున్నాము, కొంతమంది ఇష్టం ఉన్నట్టు ఇది చేస్తా ఉన్నారు అని చెప్పేసి. బలోపేతం చేసినట్టు ఏంటిదన్నా సోదరా చెప్పు? బలోపేతం చేసినట్టే గెలిపిస్తే బలోపేతం చేసినట్టు కదా. ఇంకేం బలోపేతం చేయాలి? ఆర్థికంగా కూడా పైసలు తీసుకున్నావు కదా, చందాల పరంగా బలోపేతం చేసినా ఇంకేం బలోపేతం చేయాలి? అంటే మీరు పనులు ఏం చేయకుంటుంటే చూసుకుంటుంటే బలోపేతం చేసినట్ట. నువ్వేం పనులు చేయకు, కార్మికుల సమస్యలు పట్టించుకోవద్దు, కార్మికుల అంశాలు పట్టించుకోవద్దు, ఏరియా లెవెల్ అంశాలు పట్టించుకోవద్దు, మైండ్ లెవెల్ అంశాలు పట్టించుకోకుండా ఎవరు అడగకుంటుంటే మిమ్మల్ని బలోపేతం చేసినట్ట. ఎట్లా అంటారు అన్న మీరు? ఒకసారి ఆలోచించండి, ఎట్లా అంటారు? ఒక అంటాడు, ఒక పెద్ద మనిషి అంటాడు, ఇది సోషల్ మీడియాలో పెట్టిండు, చిత్తుగా ఓడించినామని అంటాడు. కొంచెమైనా అనిపించలేదా అన్న మీకు చిత్తుగా ఓడించడమని? సోదరా, RG2 నుంచి గోలేటి వరకు టీబీజీకేఎస్ కార్యకర్తలు కదా మీకు సపోర్ట్ చేసి మిమ్మల్ని గెలిపించింది. RG2 నుంచి గోలేటి వరకు టీబీజీకేఎస్ కార్యకర్తలు ఏఐటీసీ సపోర్ట్ చేశారు కాబట్టి ఏఐటీసీ వచ్చింది. అదే RG3 నుంచి కొత్తగూడెం మనుగూరు వరకు సత్తుపల్లి వరకు ఇదే టీబీజీకేఎస్ కార్యకర్తలు ఐఎన్టీసీకి మద్దతు ఇవ్వడం వల్ల ఐఎన్టీసీ వచ్చింది. ఇందులో మీరు చిత్తుగా ఓడించినా కూడా మాట్లాడుతూ ఉన్నారు అని అంటారు కదా. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా అభిమానంతో నమ్మకంతో సిఐటిని బలపరిచారు. మేము మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? మా అడిగే హక్కు ఉంది. ఏడా చిత్తు ఓడగొట్టినట్టు? అసలు ఎవరు గెలిచినట్టు? మీరు ఏమేమి ఖర్చు పెట్టారో మాకు తెలియదా? చాలా మంది కొత్తగా వచ్చిన కార్మికులు అసలు వాళ్ళకి ఎన్నికలంటే ఏంటిదో తెలియదు. మొత్తం రిమ్మల వేరు, చెప్పదు గారు, మొత్తం రిమ్మల వేరు, ఎవరు కాన్షియస్లో లేరు. నేను చూసిన, నా కళ్ళతోటి నేను చూసిన. కాబట్టి ఇంకోసారి ఈ మాట అనకండి దయచేసి. మీరేం చిత్తు ఓడగొట్టలే, గెలిచినారు, మేము గెలిపిస్తాం. ఒకవేళ మీరు ఇటువంటి మాటలు మాట్లాడితే మా మాట ఇట్లే ఉంటాయి. మీరు గౌరవం ఇచ్చి పుచ్చుకోండి, అడిగే హక్కు మాకుంది. మీరు అది కాకుండా గుడి కమిటీతోటి కోళ్ళతోటి రికవరీ చేసుకున్నారు కాబట్టి 100% దాన్ని మేము వ్యతిరేకించాల్సిందే. ఈ రోజు గుడి కోడితోటి కట్ చేసుకున్నాం, రేపు ఇంకా కోడితోటి ఇంకేమైనా కట్ చేస్తావు కావచ్చు అని చెప్పేసి కార్మికులకు అసంతృప్తి ఉండదా? వాళ్ళకి అనుమానాలు రావా? వాళ్ళ దగ్గర మనం ఎందుకు విలువలు పోగొట్టుకోవాలి? కార్మిక సంఘం విలువను ఎవరు పోగొడతారు? మీరు కాదా? మేమే ఏడుసులో ప్రతి ఒక్క అంశం మీద కార్మికుల మీద ముందుంటామన్నారు. ఇక్కడ ముందున్నారు, ఈ దీక్ష ఎక్కడ ముందుంటారు చూద్దాం. ప్లేడే పిహెచ్డి ఈ నెల ఏపీ మీరు ముందున్నామని ఒప్పుకుంటాం. అందరికి ప్లేడే పిహెచ్డి ఈ నెల ఏపీ ఆన్సర్ ఎత్తేపీ. ఇది స్ట్రక్చర్మెంట్తో సంబంధం లేదు, సఖ్యతతోనే సంబంధం. నీకు సఖ్యత బాగుందని ఇక్కడ కనబడుతుంది యాజమాన్యానికి నీకు. ఇగో ఇదేమో స్ట్రక్చర్ మీటింగ్లో మాట్లాడాల్సిన అవసరం చూపిరు. కార్మికునికి సమస్య ఉన్నది, ఆ సమస్య నేను చెప్తానా, కావాలంటే కార్మికులను అడగండి ఈ సమస్యతో బాధపడతారా లేదా అని. అక్టోబర్ మంత్ నుంచే దాదాపుగా 30,000 పైన సగటు కార్మికులు 30,000 పైన ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుతా ఉన్నది. ఎంతో కొంత లాభం జరుగుతుంది బ్రేక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రాయి తీపిస్తే. చేయండి. మీరు కార్మికుల మీద బాగా ఆలోచన ఉన్నది కదా మీకు, కార్మికుల సమస్యల మీద ముందుంటామని చెప్పేసి ఏది వాట్సాప్లో మెసేజ్ల వరకు మాత్రం పరిమితం కాకుండా చేయండి. ప్లేడే పిహెచ్డి మీద అంశాలు. ఇంకొకటి అంశం, మొన్న ఒక ఆఫీస్కి పోతే ఆఫీసులో కూర్చుని పనిచేసే కాడ కుర్చీలు లేవు, తీగలు తీసుకొచ్చుకుని కుర్చీలు కట్టుకొని దాని మీద ఒక స్పాన్ చేసుకొని పని చేసుకుంటా ఉన్నారు. దీన్ని ఎవరు మాట్లాడాలి? జిఎం ఆఫీసులలో కానీ ఆఫీసులలో కానీ ఎక్కడైనా సరే వాళ్ళు రోజు కూర్చుని పనిచేసే కాడ కుర్చీ అయితే అవసరమే కదా. వాళ్ళు చేసేదే కంప్యూటర్ మీద కూర్చుని చేసే పని, కూర్చుండి చేసేది దానికి కూర్చుండదా? ఆ కుర్చీలు ఎవరు తెప్పియాలి? దానికి మీరు బాధ్యులు కాదా? ఇది కూడా మాట్లాడరా? ఇది కూడా చిన్నది. నువ్వు సఖ్యతతో పైసలు తీసుకున్నంత ఈజీ కాదు. జస్ట్ ఒక రోజు అనుకుంటే అయిపోతుంది సోదరా, ఒక్క రోజు ఇట్లా టక్మని అనుకుంటే అయిపోతుంది. అది ఉండేది. ఇదంటే స్ట్రక్చర్ మీటింగ్ పెట్టి చేయాలి. కార్మికుల సమస్యల పట్ల ఆలోచించండి. కేవలము మీకు వచ్చే దాన్ని మేము ఏమనం, మీరు ఏంటంటే న్యాయబద్ధంగా చందా రాసుకున్నారు, మేము కాదంటలేదు. కానీ చందా న్యాయబద్ధంగా ఏమని రాసుకున్నారంటే ఈసీ నంబర్ తోటి అకౌంట్ ద్వారా, అంటే అకౌంట్ దాంట్లో ఈసీ నంబర్ అడిగినరు, నీకు రాసిన కాబట్టి చెప్తాను. ఈసీ నంబర్ అడిగినరు, ఈసీ నంబర్ తోటి బ్యాంక్ డీటెయిల్స్ అకౌంట్ నంబర్ ద్వారా రికవరీ చేసుకుంటాము అన్నట్టు దాంట్లో ఉంది. దానికి నేను ఆథరైజేషన్ ఇచ్చిన, నాతో పాటు నా తోటి కార్మికులందరూ ఇచ్చారు. నువ్వు ఈ రకంగా పోతే ఎవరు మీకు ఇచ్చిన చందాల కోసం ఎవరు మాట్లాడకపోరు. మీరు ఈ రకంగా పోకుండా మీరు 1875 కోడ్ ఒకటి కోడ్ ఉంది కదా, ఆ కోడ్ లాక్లో ఉంది కాబట్టి దీని కాకుండా మనం దీని ద్వారా పోయి రికవరీ చేసుకుంటే ఎవరు అడగలేమో అని అనుకున్నారు. కార్మికులకు ముడిపట్లాగా లేరు సోదరా.
కార్మికులు మునుపట్లాగా లేరు. కార్మికులు ఏదైతే అంశాన్ని పట్టుకుంటారో ఆ అంశం ఖచ్చితంగా సిఐటి పట్టుకుంటుంది. కార్మికుడు ఏదైతే అంశం అడుగుతాడో ఆ అంశాన్ని ఖచ్చితంగా మేము అడుగుడే. మీరు ఎంత ఖర్చు పెట్టుకున్నారో మాకు తెలుసు, మేము చూసినాం. మీ దాంట్లోనే నాకు చెప్పారు, నేను ఇంత ఖర్చు పెట్టినాను గొప్ప గొప్పగా ఎందుకన్నా ఖర్చు పెట్టారు? ఎందుకు ఖర్చు పెట్టుకున్నారు చెప్పు? అంటే ఎందుకైనా పనులు చేయం కాబట్టి ఖర్చు పెట్టుకున్నారా? ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతాయో అన్నీ తెలుసు. కానీ ఇది ఇంతవరకు మాత్రమే మాట్లాడాలనే ఉద్దేశంతో ఇంతవరకు మాత్రమే ముగిస్తా ఉన్నా. కాబట్టి ఇంకోసారి అటువంటి మాట మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడాలి. సోదరా, దయచేసి గుర్తుపెట్టుకో, నువ్వు ఎక్కడ చిత్తి ఓడగొట్టింది లేదు. టీబీజీకేఎస్ కార్యకర్తలు ఎటు సపోర్ట్ చేస్తే అటు గెలిచారు. ఏడు సీట్లు పని చేయించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్మికుడి, ప్రతి ఒక్క కార్మిక సంఘంది. ఐఎన్టీయూసీ కొన్ని ఏరియాలో గెలిచింది కాబట్టి ఐఎన్టీయూసీ కూడా ఈ యొక్క అంశాల మీద ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది. స్ట్రక్చర్ సమావేశాలు జరపండి, కార్మికుల సమస్యల మీద స్పందించండి, కార్మికులకు రావాల్సిన ఏవైతే హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలను నెరవేర్చాలని కోరుకుంటూ, కార్మికులందరూ ఈ యొక్క అంశాన్ని గుర్తుపెట్టుకోవాలని, ఈ యొక్క అంశం మీద చర్చించుకోవాలని, ఈ అంశాలను చూసి అక్కడికే పరిమితం కాకుండా కనీసము ఈ యొక్క అంశాన్ని షేర్ చేయాలన్నా కూడా వెనుక ముందు ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకు ఆలోచించడం? నీ కోసం మాట్లాడుతున్నాము, ప్రతి ఒక్క కార్మికుల కోసం మాట్లాడుతూ ఉన్నాము. కార్మికులందరూ చర్చించుకుంటేనే ఒక సమస్య పరిష్కారం అవుతుంది. కార్మికులందరికీ చర్చాంశనీయంగా పోవాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయాలి. అంటే ఖచ్చితంగా అది ఏం చెప్తున్నాం ఏందనేది కామెంట్ చేయండి. నాకు కూడా ఏమైనా మిస్టేక్లు ఉంటే నేను సవరించుకుంటా. అదేవిధంగా షేర్ చేయండి. ప్రతి ఒక్క కార్మికుడు ఈ యొక్క అంశాన్ని అవును కదా, సిఐటీలు అడిగేది కరెక్టే కదా, ఎందుకు చేస్తలేరు అని చెప్పేసి మీరు ఎప్పుడైతే కార్మికులందరూ ఏకంగా స్పందిస్తారో అప్పుడే ఇవి సార్థకమైంది. అప్పటిదాకా ఏం కాదు. మేము ప్రయత్నించిన వరకే, మాకు ఎక్కడి వరకు ఇచ్చిన హోదా అక్కడి వరకే, మాకు ఇచ్చిన ఓట్ల పరంగా మేము ప్రశ్నించడం వరకే పరిమితం. ఆ ప్రశ్నించడంలో మేము 100% న్యాయం ఉన్నాం. పని చేయించుకోవడం మాత్రం కార్మికుల చేతుల్లో ఉన్నది. కాబట్టి కార్మికులందరూ ఇటు విషయాన్ని గమనించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.